నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పేరంపేటలోని శ్రీ బాట గంగానమ్మ వారోత్సవాల సందర్భంగా చింతలపూడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు అనంతరం అన్న సమాధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आयुष्यावर्धनमस्तुते पश्चिम दिग्भागे वरुणो देवता वरुण प्रसादात् पुत्रपौत्रावर्धनमस्तुते उत्तर दिग्भागे कुबेरो देवता कुबेर प्रसादात् धनदानसमस्तुते सर्व दिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादात् शत्रोर्जनमित्रोर्जनमस्तुते शतमानं समतसमाज पुरुष ससेन्द्रिय आयुष्येन्द्रिय सुमुहूर्तोऽस्तु यजमानस्य राजमध्ये గంటసత్రెడ్డి గారు అమ్మవారికి 200 రూపాయలు పేరపేట వాస్తవానికి జిల్లా గంటసత్రెడ్డి గారు అమ్మవారికి 200 రూపాయలు పెరగడానికి ముందున్నారు ఆ స్వామి ఆ మాట ఆ దంపతులు వారి పిల్లలందరూ కూడా ఆయుర ఆరోగ్యం విద్యార్థులతో పిల్లలని అమ్మవారికి కట్టుబోతున్నామని వెంకటరాజపురం వాస్తవానికి కోరేపల్లి నాగార్జున గారు 200 రూపాయలు వెంకటరాజపురం వాస్తవానికి కోరేపల్లి నాగార్జున గారు ఆగిన సీసీ రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని బద్వేల్ మున్సిపాలిటీ 1వ వార్డు చిన్న అగ్రహారంకు చెందిన గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి పోయే రహదారికి సీసీ రోడ్లు ప్రభుత్వం మంజూరు చేశారని కొంతమంది గ్రామస్తులు సంబంధిత కాంట్రాక్టర్ను బెదిరించి పనులు చేయనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు దీనికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానిక బద్వేల్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఫోటో తీసుకోండి బద్వేల్ మున్సిపాలిటీ 1వ వార్డులో ఉన్నటువంటి చిన్నగ్రహారంలో ప్రభుత్వం వారు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది మంజూరైన సీసీ రోడ్లను అర్థాంతరంగా ఆఫ్ చేయడం జరిగింది దీనికి కారణము వీళ్ళు కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి అతని భూమిలో పొలం పోతుందనేసి అతను వేపీ లేదు దాని మీద మేము ప్రభుత్వం వారిని మన ఆర్టీఓ గారిని అలాగే 2 సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు అధికారులు ఏ చర్య తీసుకున్న పాపాన పోలేదు అందువల్ల ఈ రోజున గ్రామస్తులమంతా కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అక్కడుండే వ్యక్తులు ఒకరిద్దరు వ్యక్తులు కాలువలు కూడా పూడ్చడం జరిగింది రోడ్లో ఊర్లో మనుషులు తిరగాలన్నా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆగిన రోడ్డు పనులు పూర్తి చేయాలనేసి
ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. అలాగే మీడియా మిత్రులు కూడా మాకు తగిన న్యాయం చేయాలనేసి వేడుకుంటున్నాము. నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ పోటీ చేయాలని కోరుతూ ఉప్పలగుప్తం మండలంలోని మహిళలు కంచాలు వాయిస్తూ తమ గోడును పవన్ కళ్యాణ్కి వినిపించారు. జనసేన పార్టీకి ఖచ్చితంగా సీటు కేటాయించాలని, పవన్ కళ్యాణ్ మా గోడును విను అంటూ వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అన్న నీకు నమస్కారం అన్న. మేము ఎర్ర మహిళలు మాట్లాడుతున్నామన్నా. మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామన్నా. మాకు ఎందుకన్నా ఇలా పెడుతున్నావు? మాకు అమలాపురం సీట్ ఇప్పించన్నా. నీకు ఎంత మేము ఎంతమంది ఎర్ర మహిళలు పోట్లాడుతున్నాం, మేము ఎంతమంది అడుగుతున్నాం. నీకు జాలి లేదన్నా. పవన్ కళ్యాణ్ అన్న మేము తలెత్తు తిరగొద్దన్నా. మేము పాదయాత్ర కూడా చేసామన్నా, వారి యాత్రలో తిరిగామన్నా. నీకు అంత జాలి లేదా అన్న? పవన్ కళ్యాణ్ అన్న మాకు సీటు ఇయ్యన్నా, అమలాపురం సీటు ఇయ్యన్నా. మేము తలెత్తుకు తిరిగేలా చెయ్యన్నా. నీకు 50,000 ఓట్ల మెజార్టీతో మేము లెక్కిస్తామన్నా. అన్న పవన్ కళ్యాణ్ అన్న నీకు ఎంత నమస్కారం అన్న. మాకు సీటు కావాలన్నా. పవన్ కళ్యాణ్ జై జనసేన, జై జనసేన. ఖమ్మం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 96 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మాస్ కాపింగ్ జరగకుండా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రతను బట్టి ప్రతి కేంద్రానికి ఒక ఆరోగ్య కార్యకర్తను కేటాయించారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు.
ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల, ఏనుకూరు, తల్లాడ మండలాల్లో 10వ తరగతి పరీక్షలకు 2407 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రారంభం రోజు పరీక్షలకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. మండలాల్లో 12వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో 2477 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజ స్వరూపాన్ని గ్రహించి తగిన రీతిలో ప్రజలు స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ముప్పు తప్పదని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో బీజేపీ వాగ్దానాలు, వైఫల్యాలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ మాయ నుండి ప్రజలు బయటపడి స్పృహలోకి వచ్చి దేశాన్ని పెను ప్రమాదం నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ పర్యటనలను వెళ్లేందుకు మోడీ తీరిక ఉంది, కానీ రావణ కాష్టంలో మారిన మణిపూర్కి వెళ్లేందుకు తీరిక లేదని విమర్శించారు. వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలింగ్, ఇట్ ఈస్ బీయింగ్ విత్డ్రాన్. ఉపసంహరణ జరుగుతోంది బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు. ఇంతే కాదు, ఇలాంటి పెద్ద పెద్ద సమావేశాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూర్చుంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ వారి దగ్గర మైకు పెట్టి ఎలా ఉంది భారతదేశం అంటే వెలిగిపోతుంది అంటున్నారు. నాయన వెలిగిపోతుందని చెప్పడం కాదు, నువ్వు పెట్టుబడి పెడుతున్నావా? ఇక్కడ పెట్టడం లేదు. అంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మీద నీకు నమ్మకం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? పెట్టుబడి పెడతారు. నువ్వు పెట్టుబడి పెట్టడం లేదు అంటే నీకు 10 సంవత్సరాల క్రితం 31% ఉన్నటువంటి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ 19% పడిపోయిందని అంటే ది ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ
డు నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అంతే కదండి. వాట్ ఈస్ ద ప్రూఫ్? మీకు విశ్వాసం ఉంది ఈ భారత ఆర్థిక వ్యవస్థ మీద, ఇది బాగుంది, బాగా వెళుతోంది అనేటటువంటి విశ్వాసం నీకు ఉందనే దానికి రుజువు ఏమిటి? పెట్టుబడి పెట్టడం. నువ్వు పెట్టుబడి పెట్టకుండా ఉపన్యాసాలు ఇచ్చి ప్రధానమంత్రి మరో మంత్రి మాట్లాడేటప్పుడు చప్పట్లు కొడితే అది విశ్వాసాన్ని తెలియజేసేట్టు కాదు కదా. నువ్వు పెట్టుబడి పెట్టి ఒక కర్మాగారాన్ని పెట్టి ఒక 100 మందికో 15 మందికో 20 మందికో ఉద్యోగాలు ఇచ్చావనుకోండి, ఎస్, నీకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం ఉంది, దీనికి భవిష్యత్తు ఉంది, నేను పెట్టేటటువంటి పెట్టుబడికి తగినంత ఆదాయం నాకు వస్తుంది అనేటువంటి నమ్మకం నీకు ఉన్నట్టుగా మేము అనుకుంటాం. అంతేగాని పెట్టుబడి పెట్టకుండా ఉన్నటువంటి పెట్టుబడిని ఉపసంహరించుకుంటూ ఉంటే దాని అర్థం వేరేగా ఉంటుంది. అంతేకాదు, పెట్టుబడి పెట్టకపోవడమే కాదు, మీకు గత 10 సంవత్సరాలుగా అనేక మంది భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసో తెలియదు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల, హోల్డింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలో పలు హోల్డింగ్లో ఉన్న రాజకీయ ప్రముఖుల చిత్రపటాలను జిహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అలాగే పలు కూడలలో ఏర్పాటు చేసిన ఉన్న రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు క్లాత్తో మూసివేశారు. పదవ తరగతి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ కుమార్ యాదవ్ బృందం శుభాకాంక్షలు తెలిపారు. 28 వార్డుల్లో ఉన్న పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు అక్కడున్న విద్యార్థులకు పెన్నులు బహుమతిగా ఇస్తూ అందరూ మంచిగా పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకు, మీ స్కూళ్లకు, వనపర్తి జిల్లాకు పేరు తేవాలన్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ అందుబాటులో ఉంచాలని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు. ఏదైనా ఒక మార్పు తక్కువచ్చిన ఫెయిల్ మళ్ళీ రాయాలి. జీవితం అనేది చాలా గొప్పది. ఏదైనా ఫెయిల్ ఏదైనా ఒక బాధపడద్దు, మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. విద్యార్థులంతా మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. అందరూ ఇప్పటి నుండి మీ అందరికీ మీ జీవితం అంతా ఏం చేసింది మీరు ఏదైనా అదేమో మంచిగా చదువుకుంటారు, మంచిగా రాయాలి. రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలో పేర్కొన్న ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్లోని విజేఎఫ్ ఎక్స్ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఉత్తరాంధ్ర ఐక్యవేదిక చైర్మన్ ప్రొఫెసర్ కెఎస్ చలం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు కావస్తున్న సందర్భంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇవ్వాల్సిన ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడాలని వారు కోరారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు గలమెత్తాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని, దాన్ని ఖర్చు పెట్టలేదని, తర్వాత మురిగిపోయిందని
తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు. తర్వాత మొత్తం మర్చిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి, కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి, లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు అది రాజకీయంగా నిర్ణయించాల్సింది. ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది, ఎందుకంటే చట్టంలో ఉంది, ప్రత్యేక హోదా ఎక్కడా లేదు. ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జూన్ 2వ తేదీతో సమస్య అయిపోతుంది. డైరెక్టర్ కూడా నాకు తెలిసినటువంటి వాడు, నేను యూపీసీ కూడా ఒక డిప్యూటీ డైరెక్టర్ కూడా రిక్రూట్ చేశాను. కాబట్టి విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మనకు తెలుసు. విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏం జరుగుతాం? 1,00,000 కోట్లు ఎగుమతులు జరుగుతున్నాయి. దీనికి ఎవడు ప్రోత్సాహం ఇచ్చింది కాదు. దానికి జిఎస్టీ ఉండదు, దానికి ట్యాక్స్ కూడా ఉండదు. స్పెషల్ ఎకనామిక్ జోన్లో జరిగినటువంటి అది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చుట్టూవరకు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి. దానికోసం మనం ప్రత్యేకంగా ఎవరో వచ్చి మేము 1,00,000 కోట్లు పెడతాం, 10 లక్షల కోట్లు పెడతామన్నా. 10 లక్షల కోట్ల ప్రాపర్టీ విశాఖపట్నంలో తయారైంది. రియల్ ఎస్టేట్ 10 లక్షల ఏంటి 20 లక్షల కోట్ల వరకు ఉంది. ఇక్కడ ఒకటే మీ పత్రికల వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సంపద సృష్టించబడింది కదా, ఈ సంపదలో స్థానికులు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు? కొమ్రంభీం జిల్లా అన్ని మండల గ్రామాల్లో గల్లీ గల్లీకో అక్రమ బెల్ట్ షాపును నెలకొల్పి మద్యం వ్యాపారాన్ని 3 పువ్వులు 6 బీర్లు అనే చందంగా నిర్వహించడంతో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ప్రతిరోజు పలు గ్రామాల్లో సుమారు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పవచ్చును. ఈ అక్రమ మద్యం విక్రయాల దందా ఆబ్కారీ శాఖ అధికారులు ప్రోత్సాహంతోనే గ్రామాల్లో ఇష్టరాజ్యంగా జరుగుతున్నాయని చెబుతున్న స్థానిక ప్రజలతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సార్, అసలు మద్యం షాపుల ద్వారా మరి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం తరలిపోతుంది. ఈ మద్యం తాగిన యువత పూర్తిగా చెడు వ్యసనాలకు గురవుతున్నారు. దీని ప్రభావం చాలా ఉంది. మరి అధికారులు ఎందుకు విఫలమైనారని మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మద్యం షాపుల ద్వారా కానీ బెల్ట్ షాపుల ద్వారా కానీ మద్యం తాగడం వల్ల ముఖ్యంగా యువత చెడిపోవడం జరుగుతుంది. యువత ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు, పార్టీలు అని, గెట్ టుగెదర్ అని, పిక్నిక్లు అని చాలా రకాల వీటికి అలవాటు పడి మద్యం ఒక మోజు, ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీని ద్వారా యువకులు ముఖ్యంగా చాలా నష్టపోతున్నారు. దీనివల్ల దీనికి అరికట్టే ప్రయత్నం చేయకపోవడమే కాక ఈ ఎక్సైజ్ శాఖ వారు అసలు వీరికి కంప్లైంట్ చేసినా వీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ దీని మీద చర్యలు తీసుకొని మద్యం బెల్ట్ షాపుల పైన కానీ ఇక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి మద్యం పైన చర్యలు తీసుకొని ఈ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని మరియు ఎక్సైజ్ శాఖ వారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బెల్ట్ షాపులు అనేది ఏదైతే బ్రాండ్ షాపులు ఉన్నాయో ఆ బ్రాండ్ షాపులకి బెల్ట్ షాపులకి ఇండికేట్ అయ్యి వాళ్ళ అడ్జస్ట్మెంట్ తోటి బెల్ట్ షాపులు వాడక 2 వాడక 1 పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఒక వంతుగా చూస్తూ ఉంటే ఈ విషయంలో బెల్ట్ షాపులైనా బ్రాండ్ షాపులైనా అసలు ఊరు మధ్యలో ఉండకూడదు, ఊరు బయట ఉండాలి. అట్లా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ మళ్ళీ ఊరు మధ్యలోనే పెడుతున్నారు. దాని ద్వారా యువత చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ టైంలో ఇంత విచ్చలవిడిగా తాగడానికి మంచినీళ్ళు దొరకట్లేదు గ్రామాలలో. కానీ ఈ బెల్ట్ షాపులు మందు అయితే ఏరులై పారుతుంది. దీని ద్వారా యువత బాగా డ్రింక్ చేసి డ్రైవింగ్లో యాక్సిడెంట్లు జరగడం, ఆ మత్తులో వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాక మరి మహిళల మీద అత్యాచారాలు చేయడం,
ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఖచ్చితంగా పడుతుంది. ఏదో తూతూ మంత్రంలాగా ఏదో 1-2 చోట్ల బెల్ట్ షాపులను లేకపోతే గుణంబ సెంటర్ల మీద దాడులు చేసి చేదుకోవడం కాదు. పూర్తిగా అంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు వారికి ఉన్న పనేందో నేను ప్రశ్నిస్తూ ఉన్నా. వారికి ఉన్న పనేంది పూర్తిగా ఎక్కడైతే గ్రామాలలో పట్టణాలలో ఏదైతే నిషేధిత గుడుంబం ఉందో లేదా నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో వీటిని నివారించవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే బెల్ట్ షాపులు కానివ్వండి లేకపోతే ఇటు గుడంబ కానీ నియంత్రించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త ప్రభుత్వం నెలకొన్నప్పటి మేనిఫెస్టోలో పెట్టిన మరి బెల్ట్ షాపుల పూర్తి నిషేధానికైతే మరి అధికారులు పూర్తిగా సమన్వయంతో మరి వాళ్ళు విధులు నిర్వహించినప్పుడే పూర్తిగా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరి విద్యార్థి నాయకులతో పాటు యువత మరియు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, కొమరంభీం జిల్లా. ఇవి ఈ బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.